వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో మనకు నిన్న రిలీజ్ అయినటువంటి ఏపీ టెట్ 2024 సిలబస్ ఒకసారి మనం పరిశీలిస్తే అసలు ఈ సిలబస్ మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క క్లారిటీ ఉంది. సిలబస్ మీద చూస్తే 1 నుంచి 6th క్లాస్ వరకు అయితే న్యూ సిలబస్ అని, అదేవిధంగా 7th నుంచి 9th క్లాస్ దట్ మీన్స్ 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్ వరకు ఓల్డ్ సిలబస్ అని ఉంది. అసలు దీంతో మనకు ఓల్డ్ ఏది న్యూ ఏది అని ఒక క్లారిటీలో మనము లేదు. సరే, దీన్ని ఒకసారి పక్కన పెడితే ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏమన్నాడు అంటే 1 నుంచి 5 వరకు ప్రీవియస్ సిలబస్ అని, 6th నుంచి 10th వరకు అంటే ప్రజెంట్ ఇప్పుడు 9th వరకు బైలింగ్వేజ్ టెక్స్ట్ బుక్లని చెప్పడం జరిగింది. దాంతో మనకు కన్ఫ్యూజన్లు అనేది ఉన్నది. ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు ఒక 2-3 రోజుల్లో వస్తుందని మనం ఆశిద్దాం. సరే, మనకు మ్యాథ్స్ సిలబస్లో ఏముంది, సిలబస్ తగ్గించినాడా పెంచినాడా అని ఒకసారి కానీ మనం చూస్తే మనకు మొత్తం 6 యూనిట్లు కాబట్టి ఫస్ట్ యూనిట్ నెంబర్స్ అని ఇచ్చాడు, అంటే సంఖ్యలను ఇచ్చినాడు. ఈ సంఖ్యలో చూస్తే ఈ సంఖ్యలంట 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, అంటే సంఖ్యల యొక్క చతుర్వేద ప్రక్రియలు, ఏది సంకలనము, వ్యవకలనము, అదేవిధంగా గుణకారము, భాగహారం, ఈ 4 కూడా సంఖ్యల యొక్క చతుర్వేద ప్రక్రియలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు చూడు, నోయింగ్ అవర్ నెంబర్స్, ఏమంట నోయింగ్ అవర్ నెంబర్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ సిస్టమ్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇది 5వ తరగతిలోను అదేవిధంగా మనకు 6th క్లాస్లో ఉంటుంది. మనం హిందూ సంఖ్యామానము మరియు అంతర్జాతీయ సంఖ్యామానం గురించి అక్కడ మనం చదువుకుంటాం. తర్వాత ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, మనకు రౌండింగ్ నెంబర్స్ కూడా మనకు 4-5 తరగతిలోనే వస్తుంది. తర్వాత చూడండి హోల్ నెంబర్, 6th క్లాస్లో మనకు పూర్ణ సంఖ్యలు హోల్ నెంబర్స్ అని ఉంటుంది. అదేవిధంగా ప్లేయింగ్ విత్ నెంబర్స్ కూడా మనకు 6th క్లాస్లో వస్తుంది. ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్లోనే మనకి ఏమేమి వస్తుంది, డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు, కారణాంకాలు, అదేవిధంగా మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అంటే మనం ప్రధాన కారణాంకాలు ఏ విధంగా కనుక్కుంటాం, అది మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కోప్రైమ్ నెంబర్స్, అంటే కోప్రైము, ట్విన్ ప్రైమ్. కోప్రైమ్ అంటే ఏమి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ ట్విన్ ప్రైమ్ నెంబర్స్, సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ సో కూడా మనము నేర్చుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏమన్నాడు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసాగు మరియు గాసాబా. ఈ కాసాగు గాసాబా అప్ టు మొత్తం కూడా మనకి ఎక్కడ ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే చాప్టర్లో భాగంగానే మనకి డివిజిబిలిటీ రూల్స్ కానీ, ఫ్యాక్టర్స్ కానీ, మెథడ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కానీ, కోప్రైమ్ నెంబర్స్ కానీ, అదేవిధంగా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కూడా వస్తుంది. తర్వాత నెగటివ్ నెంబర్స్ 7th క్లాస్లో వస్తుంది. నెగటివ్ నెంబర్స్, ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు, ఫ్రాక్షన్స్, డెసిమల్స్. ఇది మనకు ఎక్కడొస్తుంది, 7th క్లాస్లో ఎక్కడొస్తుంది, ఇది 7th క్లాస్లో వస్తుంది. ఇంకా రేషనల్ నెంబర్స్ అంటే 8th క్లాస్లో ఫస్ట్ చాప్టరు అకరణీయ సంఖ్యలు, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తుంది. ఇది స్క్వేర్ రూట్స్ అనేది 8th క్లాస్లో, అది ఓల్డ్ అయినా న్యూ అయినా. వర్గమూలం ఏమంట, వర్గమూలము, క్యూబ్ రూట్స్ అంటే దాని అర్థం ఏంటి, గణమూలం అంటాం. తర్వాత ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్. సార్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అనేది వాస్తవంగా మనకి ఎక్కడొస్తుంది, అంకగణితంలో మనకు లాభ నష్టాలు 7th క్లాస్ 8th క్లాస్లో వస్తుంది. కానీ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు 5వ తరగతిలోనే పిల్లవానికి లాభం అంటే ఏమి, నష్టం అంటే ఏమి అని మనం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వాడు ఆ 5th క్లాస్లో ఉన్నటువంటి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని మనకు సంఖ్యామానంలో ఇవ్వడానికి అది ప్రధానమైన కారణంగా మనం చెప్పచ్చు. ఇంకా 2వ చాప్టర్ కానీ చూస్తే మెన్సురేషన్. ఈ మెన్సురేషన్లో ఒకసారి గమనించండి, లెంత్, వెయిట్, కెపాసిటీ, టైము, మనీ, ఈ 5 కాన్సెప్ట్లు కూడా మనకు 3, 4, 5 తరగతుల్లో కొలతలు అనే చాప్టర్ కింద వస్తుంది. సో ఈ మనీ, ద్రవ్యమానము, సమయము ఇది 5th క్లాస్లో వస్తుంది. ఇవన్నీ కూడా 3, 4, 5 తరగతులు వస్తాయి.
తర్వాత ఇక్కడ కానీ గమనిస్తే ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంట, త్రిభుజానికి వైశాల్యము చుట్టుకొలత కనుక్కోవాలంట. అదేవిధంగా స్క్వేర్ చతురస్రము, రెక్టాంగిల్, రాంబస్సు, సర్కిల్, ట్రెపీజియం, ప్యారలలోగ్రామ్. అదేవిధంగా మళ్ళీ ఏమన్నాడు చూడు ఇక్కడ, ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ త్రూ ప్యాటర్న్. అంటే దీని అర్థం ఏంటి, ఒక ప్యాటర్న్ రూపంలో ఉంటే పెరిమీటర్ స్క్వేర్ రెక్టాంగిల్ త్రూ, ఇది మనకు 6th క్లాస్లో వస్తుంది. కొత్త టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో ఉంది, దాన్ని నేర్చుకోవాలి. ఇంకా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ మనకి 8th క్లాస్లో గణము, అదేవిధంగా సమగణము, దీర్ఘగణము, సమగణము, దీర్ఘగణము ఈ రెండు ఉంది. అంటే నువ్వు 8th క్లాస్లో స్తూపము ఉంది, నువ్వు 8th క్లాస్లో స్తూపం ఉంది. స్తూపం అనేది మనకు సిలబస్లో, ఇంకా టెట్ సిలబస్లో ఇవ్వలేదు. బాగా క్లారిటీ తెచ్చుకోండి ఇక్కడ. అంటే 2000 మనకు ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్లో స్తూపం అనేది ఉంది, మనకి ఇక్కడ స్తూపం అనేది లేదు. అంటే సిలబస్లో స్తూపం మెన్సురేషన్లో టెట్ సిలబస్లో రిమూవ్ చేశాడు. రైట్. నెక్స్ట్ జామెట్రీ, రేఖాగణితము. జామెట్రీ, రేఖాగణితము. సో జామెట్రీ కానీ తీసుకుంటే నేమింగ్ ఆఫ్ ద గివన్ ఫిగర్స్, అంటే ఇది 4th క్లాస్లో వస్తుంది. ఒక ఫిగర్ ఇచ్చి దానికి ఏ నేమ్, అది స్తూపం అవుతుందా, శంకు అవుతుందా, గణం అవుతుందని మనకు 4వ తరగతిలోనే వస్తుంది. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ 2D ఫిగర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, స్క్వేరు, రెక్టాంగిల్. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఎడ్జెస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు 4లో వస్తుంది. అదేవిధంగా 8th క్లాస్లో ఎడ్జెస్ కానీ కార్నర్స్, ఫేసెస్ మనకు తెలుసు. మూలలు, అంచులు, తలాలు. ఒక త్రిమితీయ ఆకారం అంటే ఒక బహుముఖి పలకం ఇచ్చి దానికి ఎడ్జెస్ అంచులు, కార్నర్స్ మూలలు, ఫేసెస్ తలాలు కనుక్కోమంటాడు. దీనికి మనకు ఆయిలర్ అనే ఒక శాస్త్రవేత్త బహుముఖి కోసమే ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఏమి అది, F+V=E+2. ఆ సూత్రాన్ని అనుగుణంగా మనం అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ పెరిమీటర్ ఏరియా ఆఫ్ గివన్ షేప్స్, అది మనకు ఆల్రెడీ మనం అది చేత్రిమితిలో నేర్చుకోవడం జరుగుతుంది. జామెట్రికల్ ప్యాటర్న్స్, ఈ టాన్గ్రామ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, ఈ టాన్గ్రామ్ అనేది జామెట్రికల్ ప్యాటర్న్స్లో టాన్గ్రామ్ అనేది మనకు 4th క్లాస్లో వస్తుంది. టాన్గ్రామ్ అనేది 4th క్లాస్లో వస్తుంది. అదేవిధంగా 6th క్లాస్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ ఆఫ్ సర్కిల్, సెంటర్, డయామీటర్, రేడియస్. చూడు 6th క్లాస్లో వస్తుంది. ఒక సర్కిల్ తీసుకుంటే సర్కిల్ యొక్క కేంద్రము, వ్యాసార్థము, వ్యాసముకి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు మనకు సర్కిల్కి సంబంధించినటువంటి అంటే వృత్తం యొక్క భాగాలు మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ప్రైమరీ జామెట్రిక్ కాన్సెప్ట్స్, అంటే ప్రాథమిక జామితీయ భావనలు. పాయింట్, బిందువు అంటే ఏమి, సరళ రేఖ అంటే ఏమి, రేఖాఖండం అంటే ఏమి, కిరణం అంటే ఏమి, ఇవి ప్రాథమిక జామితీయ భావనల మీద మనకు అవగాహన ఉండాలి. తర్వాత కోణాలలో రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. కోణాలలో రకాలు, అది లంబ కోణమా, అధిక కోణమా, అదేవిధంగా అక్యూట్ యాంగిల్, దట్ మీన్స్ అల్ప కోణమా అని మనకు తెలిసి ఉండాలి. అంటే కోణాల రకాలు మనకు 6th క్లాసు 7th క్లాస్లో వస్తుంది. ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫిగర్స్, ఇది కూడా 5th క్లాస్లో వస్తుంది. ఇంకా 7thలో వస్తుంది సిమెట్రీ. చూడు ఇక్కడ సిమెట్రీలో మనకు 2 రకాల సిమెట్రీలే ఇచ్చినాడు. ఏమి ఇచ్చినా చూడు, లైన్ సిమెట్రీ అంటే రేఖా సౌష్ఠము, రొటేషనల్ సిమెట్రీ అంటే రేఖా సౌష్ఠం ఒకటి, భ్రమణ సౌష్ఠం ఇచ్చాడు. పాయింట్ సిమెట్రీ అనేది మనకు ఇవ్వలేదు. పాయింట్ సిమెట్రీ అనేది మనకు ఇవ్వలేదు. రైట్, బిందు సౌష్ఠం ఇలా. నెక్స్ట్ పిక్చర్ ప్యాటర్న్స్, ఏరియా అండ్ పెరిమీటర్, లైన్స్ అండ్ యాంగిల్స్. సో ట్రయాంగిల్స్ ఇస్ ప్రాపర్టీస్ 7th క్లాస్లో త్రిభుజాలు దాని యొక్క ధర్మాలు అన్నాడు. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఇది మనకు వాస్తవంగా లాస్ట్ టెట్లో లేదు, ఇది ఎక్స్ట్రాగా కలిపినాడు. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్. కోఆర్డినేటర్స్, చతుర్భుజాలు మనకు 7thలో వస్తుంది. ప్రాక్టికల్ జామెట్రీ, ప్రయోగిక జామెట్రీ మనకు 6th క్లాస్లో వస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజ నిర్మాణాలు 7thలో వస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ కోఆర్డినేటర్స్ 8th క్లాస్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. అదేవిధంగా ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్ అంటే జామితీయ పటాల విశ్లేషణ అనేది ఉంది. అది యాక్చువల్గా అది 8th క్లాస్లో వస్తుంది. ఇది యాక్చువల్గా ఇది మనకు న్యూ సిలబస్ కాదు. ఈ ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్ అనేది మనకు
అది ఓల్డ్ సిలబస్, ఓల్డ్ 8th క్లాస్లో వస్తుంది, అది ఒకసారి గమనించండి. ఇంకా సాంఘిక శాస్త్రం దత్తాంశ నిర్వహణలో డేటా హ్యాండిలింగ్ విషయానికి వచ్చినప్పుడు సిలబస్ మొత్తం డేటా హ్యాండిలింగ్లో సగం సిలబస్ తీసేసినాడు. అసలు ఏమి ఇచ్చినాడు? రీడింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా అంట. చూడు, బార్ గ్రాఫ్ కమ్మీ రేఖా చిత్రం ఇచ్చినాడు, పిక్టోగ్రామ్స్ ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏమి? పై చార్టు. పై చార్ట్ అనేది మనకి సిలబస్ నుంచి తీసేశాడు. తర్వాత అనాలిసిస్ ఆఫ్ ద డేటా విత్ టాలీ మార్క్స్. అనాలిసిస్ ఆఫ్ ద డేటా విత్ టాలీ మార్క్స్ అంటే గణన చిహ్నాలను ఉపయోగించి మనం ఏ విధంగా దత్తాంశ నిర్వహణ మనం విశ్లేషణ చేస్తాం. అదేవిధంగా కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా అంటే దత్తాంశాన్ని ఏ విధంగా మనం సేకరిస్తాము, అదేవిధంగా దత్తాంశాన్ని ఏ విధంగా మనం నిర్వహిస్తాము. మనకు తెలుసు దత్తాంశాన్ని సేకరించే విధానాన్ని బట్టి దత్తాంశం 2 రకాలు, ఒకటి ప్రాథమిక దత్తాంశము, రెండవది గౌణ దత్తాంశం. అదేవిధంగా నిర్వహించే విధానాన్ని బట్టి దత్తాంశం కూడా 2 రకాలు, ఒకటి ఆవర్గీకృత దత్తాంశము, రెండోది వర్గీకృత దత్తాంశం. తర్వాత ఏమన్నాడు? రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే సమాచార ప్రదర్శన అన్నది. డేటాని మనం ఏం చేయాలి? ప్రదర్శన చేయాలి, రిప్రజెంటేషన్ చేయాలి. చూడు, ఇక్కడ కేంద్రీయ స్థానపు కొలతలు సగటు కానీ మధ్యగతము కానీ బాహుళకము కానీ ఇది మొత్తము రిమూవ్ చేశాడు, సిలబస్లో లేదు. బాగా గమనించుకోండి. అంటే టెట్ వరకు లేదు, అది డిఎస్సిలో వస్తుంది మళ్ళీ. నెక్స్ట్ తర్వాత 5th చాప్టర్ ఆల్జీబ్రాలో మనకు 6th క్లాస్లో ఉంది. ఏమి? ప్యాటర్న్స్, మేకింగ్ రూల్స్. అంటే మనకు అమరికలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనకు 6thలో వస్తుంది బీజగణితంలో. ఇంట్రడక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే చరరాశుల యొక్క పరిచయం అంట. అదేవిధంగా ఎక్స్ప్రెషన్, సమాసాలు విత్ వేరియబుల్స్ మనకు ఇది కూడా మనకు 6th 7thలో వస్తుంది. తర్వాత 6th క్లాస్లోనే రూల్స్, నెంబర్ ఆఫ్ ఫార్మ్స్, ఈవెన్ ఆడ్ నెంబర్స్ని ఏ విధంగా మనం ఫామ్ చేస్తాం సంఖ్యలను, అది కూడా మనకు 6thలో వస్తుంది. చూడు, ఇక్కడ సింపుల్ ఈక్వేషన్, సామాన్య సమీకరణాలు అని 7thలో వస్తుంది. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు. ఈ బీజీయ సమాసాలు మనకి ఎక్కడ వస్తుంది? 7thలో వస్తుంది, 8thలో వస్తుంది. ఎక్స్పోనెన్స్ పవర్స్, ఇది కూడా ఘాతాలు, ఘాతాంకాలు 7thలోను 8thలో వస్తుంది. లినియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, ఏక చరరాశితో కూడిన రేఖీయ సమీకరణం 8thలో వస్తుంది. కారణాంక విభజన కూడా మనకు 8th క్లాస్లో. ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంక విభజన, ఇది కూడా మనకి ఎక్కడ వస్తుంది? 8th క్లాస్లో వస్తుంది. ఇంకా చివరిగా అర్థమెటిక్. చూడు, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అండ్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి, అనుపాతము, వాటి యొక్క అనువర్తనాలు. తర్వాత మనకు యూనిటరీ మెథడ్, ఏకవస్తు మార్గ పద్ధతి. చూడు, ఇక్కడ మనకు కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అంటానే కంపల్సరిగా ఇక్కడ నీకు శాతాలు ఇవ్వలేదు, కానీ నువ్వు శాతాలు నేర్చుకోవాల్సింది. ఇక్కడ అండర్స్టాండింగ్ రేషియోస్ అంట, ప్రపోర్షన్స్ అంట. అంటే మనకు తెలుసు ప్రపోర్షన్స్ 2 రకాలు, మనకు 8thలో వస్తుంది. అనులోమానుపాతం, విలోమానుపాతం. ఇక చూడు, ప్రాఫిట్ అండ్ లాస్ అనే పదం ఇలా, కానీ ఇక్కడ కంపేరింగ్ క్వాంటిటీ యూజింగ్ ప్రపోర్షన్ అనే పదం వాడాడు. కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ అన్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకోవాలి? లాభ నష్టాలు కూడా నేర్చుకోవాలి, శాతాలు నేర్చుకోవాలి, అదేవిధంగా రుసుము నేర్చుకోవాలి, బారు వడ్డీ నేర్చుకోవాలి, అదేవిధంగా చక్కెర వడ్డీ కూడా నేర్చుకోవాలి. కంపల్సరీగా చక్కెర వడ్డీ కూడా నేర్చుకోవాలి. ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్. చూడు, మళ్ళీ మనకు మ్యాథ్స్లో ఓల్డ్ న్యూ అని ఏమి ఉండదు, కాన్సెప్ట్ మ్యాక్సిమం మనకు సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి మనకు మ్యాథ్స్లో మీకు ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో చూద్దాం, మనకు 2-3 రోజుల్లో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో. సో టెట్కి మనకు ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్సు.